మలిచే మలుపులా పద, ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద, ఏ పిడుగుకు బెదరని సాహస యోగుడివై పద, తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద, ఏ చుట్టూ కొంకులు లేని జన సైనికుడై పద. బాహు పట్టిన పట్టొక సెకండ్, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన, జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. దోపిడీదారులు చొక్కా పట్టుకుని నిలదీసే జెండా జనసేన జెండా. ఎంతకాలం భరిస్తాం ఈ అవినీతిని? మారుతారేమో 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 అని చూస్తే వీళ్ళకి మారే తత్వం లేదు, మారే బుద్ధి లేదు వీళ్ళకి. సమూలంగా ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా ఈ అవినీతి రాజకీయ నాయకుల్ని తన్ని తగలేద్దాం, తన్ని తరిమేద్దాం, సమాజాన్ని నిర్మిద్దాం. ఒక సరికొత్త బాధ్యతలు కూడిన రాజకీయ జవాబుదారీతనం వ్యవస్థని తీసుకొద్దాం. సోదరా జనసేన పిలుస్తోంది జనగణమై కదలిరా, రాజు రాజు గుర్తుకు మన మోదేశం సోదరా, ప్రజాస్వామ్య పరిపాలన సాధిద్దాం కందిరా. జనగర సోదరా జనసేన పిలుస్తోంది జనగణమై కదలిరా, రాజు రాజు గుర్తుకు మన మోదేశం సోదరా, ప్రజాస్వామ్య పరిపాలన సాధిద్దాం కందిరా. అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో కూర్చోండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. అప్పుడు అవినీతి రహిత పాలన ఎందుకు రాదు నేను మీకు చేసి చూపిస్తాను. ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. भारत माता की जय हिंद।
మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని రేకువ సూర్యుడివై పద ఏ చెట్టు కొంకు లేని జన సైనికుడై పద 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 మెరుపుల పద ఆగగలం భువనం అది నీ మరుపుల పద పద రావడానికి ముఖ్య కారణం జనసేన పార్టీ ఘన విజయం సాధించడం. అందులో ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి అందరికీ ఘన విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మన పిఠాపురం ప్రజలకు అందరికీ పాదాభివందనలు తెలియజేస్తూ, అందరూ పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని అందించినందుకు, సహాయపడినందుకు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక్కడికి విచ్చేసిన వీర మహిళలకు, జన సైనికులకు, పిల్లలకి, పెద్దలకి, నా మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి, జన సైనికులకు, వీర మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి విజయానికి కృషి చేసిన పిఠాపురం టీడీపీ అభ్యర్థి అయిన వర్మ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ, అతను ఎన్నో ప్రలోభాలకు లొంగకుండా జనసేన విజయానికి సహాయపడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీమతి పద్మజ గారికి, సురేఖ గారికి, రామ్ చరణ్ గారికి, సాయిధరం తేజ్కి, వరుణ్ తేజ్కి, నాగబాబు గారికి, చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి కృషి చేసినందుకు, సహాయపడినందుకు మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ ప్రసంగాన్ని ముగించే ముందు మన జనసేన సిద్ధాంతాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ప్రసంగాన్ని ముగిస్తాం. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణం రక్షించే అభివృద్ధి ప్రస్థానం. సో ఇవన్నీ మన జనసేన సిద్ధాంతాలు. వీటికన్నీ కట్టుబడి ఈ ఘన విజయాన్ని అందించిన ఆంధ్ర ప్రజలకు మనం అందరం కూడా ఎంతో కృషి చేసి మన ఆంధ్రాని నెంబర్ 1 పొజిషన్లోకి, అభివృద్ధి పదంలోకి నడపాలని టీడీపీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, జన సైనికులకి అందరినీ కోరుతున్నాము. సో అంతేకాకుండా చివరగా ఇన్ని రోజులు మనం ఎన్నో కష్టాలు పడ్డాం. గాజు గ్లాస్ సింబల్ మంది కాదు అని మనకి ఎంతో అవహేళన చేశారు. సో ఈ రోజు నుంచి గాజు గ్లాస్ సింబల్ మందే, ఎప్పటికీ మనదే. జై జనసేన, జై జనసేన. రాజుగా కులమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. రాజుగా కులమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్యో. అనువు కాని చోట నువ్వది గుడన్న మాట, మన వద్దునంట నన్న వేమన్న గారి మాట, వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట. హై నా రాజుగా కురమా